ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్య పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఒక కీలక బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ ఎప్పటి నుంచో ఆశిస్తున్న ఈ మద్దతు జగన్ నుంచి లభించడం ఒక విధంగా బీజేపీకి ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ ఇది ప్రస్తుతం ఏపీలోని అధికార కూటమికి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయికను ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పార్టీ కేంద్రం వద్దకు వచ్చేసరికి ఒకే ఘటన జరగడం రాజకీయాల్లో సహజం. అయితే ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉన్న సమయంలో జగన్ మద్దతు కేంద్రానికి లభించడం అనేది వ్యూహాత్మకంగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు దేశ ప్రయోజనాలకు అత్యవసరమని బీజేపీ వాదిస్తుంది. ఈ క్రమంలో జగన్ తన పార్టీ ఎంపీల బలాన్ని మోడీని అనుకూలంగా మళ్లించడం ద్వారా కేంద్రంతో తనకున్న సత్సంబంధాలను మరోసారి చాటుకున్నట్లయింది. ఇది మోడీ నెత్తిన పాలు పోసినట్లుగా ఉన్న రాష్ట్రంలోని కూటమి నేతలకు మాత్రం మింగుడు పట్టడం లేని విషయం మారింది. ఈ పరిణామం వల్ల కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు తమ భాగస్వామి అయిన బీజేపీకి జగన్ మద్దతు ఇవ్వడాన్ని ఎలా జీర్ణించుకుంటున్నాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. కేంద్రంలో ఒక రకమైన స్నేహం, రాష్ట్రంలో మరో రకమైన పోరాటం అనే ద్వంద్వ వైఖరి ప్రజలకి ఎట్లాంటి సంకేతాలు పంపుతాయనేది ఆందోళన కూటమి నేతల్లో వ్యక్తమవుతుంది. జగన్ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా కేవలం కేంద్రం వద్ద మార్పులు కొట్టేయడమే కాకుండా రాష్ట్రంలో కూటమి బలాన్ని, ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరోవైపు ఈ మద్దతు వల్ల వైసీపీకి జాతీయ స్థాయిలో గుర్తింపు పెరగడంతో పాటు రాష్ట్రంలో తమపై ఉన్న రాజకీయ ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం దక్కుతుంది. కేంద్ర పెద్దలు ఆశీస్సులు ఉంటే భవిష్యత్తులో తమపై వచ్చే ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చనేది జగన్ ఆలోచనగా ఉండవచ్చు. అయితే ఈ చర్య కూటమికి మాత్రం ఒక రకమైన రక్షణ లేని స్థితిని కల్పిస్తుంది. తమ ప్రత్యర్థి పార్టీ కేంద్రానికి చేరువవుతుంటే తాము అనుసరించాల్సిన వ్యూహం ఏంటనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలకు సవాల్గా మారింది. చివరగా ఈ రాజకీయ చదరంగంలో మోడీకి కావలసిన మద్దతు దొరికినప్పటికీ ఏపీలోని కూటమి రాజకీయాల్లో మాత్రం ఇది ఒక పెద్ద కుదుపును సృష్టిస్తుంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ సమీకరణలు ఎలా మారుస్తుందో వేచి చూడాలి. కూటమిలోని పార్టీల ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎలా అధిగమిస్తాయో మరియు ప్రజలకు ఏ విధంగా సంజాయిషీ ఇస్తాయో అనేది ఇప్పుడు అత్యంత కీలకం.